అందరికీ నమస్కారం. ఈరోజు మన గెస్ట్గా ప్రణవాశ్రమ నిర్వాహకులు సత్యానంద స్వామి గారు వచ్చారు. ఇది ఆధ్యాత్మికత ఏంటి, నేటి సమాజంలో ఆధ్యాత్మికత ఆవశ్యకత ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు స్వామి, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మామూలుగా ఆధ్యాత్మికత అనేది మతం నుంచి ఆధ్యాత్మికంగా వస్తాం. మతం అని అంటే మన పూర్వీకులు ఎన్నో సాంప్రదాయాల పూజలు అవన్నీ ఆచరించి ఆ విధంగా ఒక విశ్వాసం మనలో దృఢమవుతుంది. అయిన తర్వాతనే ఒక ఆధ్యాత్మికత అనే సాధనంకి వస్తాం అన్నట్టు. ఆధ్యాత్మికత అని అంటే తను తాను తెలుసుకోవడమే, భగవంతుని తెలుసుకోవడం, దాని గురించే చెప్తుంది ఆధ్యాత్మికం. కానీ మతం అంటే మొత్తం ముందు అంటూ ఉంటారు కదండి, మనం మతం మళ్ళీ మీరు మతమే చెప్తున్నారు. మతం మనకు భగవంతుని విశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. ఆధ్యాత్మికత ఏంటంటే మనకు అనుభూతి కలిగింపజేస్తుంది. ఓకే, అది విశ్వాసం, ఇది అనుభూతి. అనుభూతితోటి మనలో ఉన్న సంస్కారాలు, వాసనలు, వికారాలు, ఈ జన్మలో ఉన్నటువంటి వాసనలు ఏదైతే ఉన్నాయో అవి దూరం అవుతూ ఉంటుంటాయి. ఆ స్థితిలో ఉంటే, ఆధ్యాత్మిక స్థితిలో అంటే ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో ఉంటే, ఓకే, ఆ అనుభూతిలో ఉంటేనే ఇవన్నీ దూరం అవుతాయి. దానికి గాను మనకు సాధన అవసరం. ఇది ధ్యాన సాధన. ధ్యాన సాధనే ఎక్కువ తీసుకుంటారు. కొందరు ఆత్మవిచారణ సాధన తీసుకుంటున్నారు. అది అందరికీ సాధ్యమేది కాదు. ఆత్మవిచారణ దాంట్లో కూడా ఒక రకంగా ధ్యాన స్థితికి వెళ్తేనే సాధ్యమవుతుంది. మామూలుగా ఏదో మనం శాస్త్ర విషయంగానే ఆలోచిస్తూ పోతే ఏది మహావాక్య దాన్ని ఏమంటారు విచారణ చేస్తూ పోతే అది వస్తుందని అంటారు, కానీ అంత సాధ్యమే పని కాదు. ధ్యాన సాధననే, ధ్యానంలో కూడా మనం భగవంతునితో అనుసంధానం అవుతాం. అంటే యోగం అంటే కలయిక కాబట్టి జీవాత్మ పరమాత్మల కలయిక ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. మన మనస్సును ఏదైతే ఆ హృదయంలో ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తాం ధ్యానంలో. ఓకే, అంటే కొంతమంది సమాధి స్థితికి వెళ్ళాలి, కేవలం ధ్యానంతో సరిపోదు అంటారు కదా. ధ్యాన ఫలమే సమాధి. ధ్యాన ఫలమే సమాధి. ధ్యానంలో ఒక క్రియ ఉంది, ఆ యొక్క ఫలితమే సమాధి. ఆ సమాధిలో ఈ క్రియ కూడా ఉండదు. ఓకే, అది క్రియాశూన్యం అవుతుంది. శ్వాస ఉండదు అంటారు. అదేం లేదు, శ్వాస ఎందుకు ఉండదు? శ్వాస అనేది నార్మల్సీకి వస్తుంది. సహజంగా మనం ఏంటిది మరీ హెచ్చు తగ్గులు లేకుండా నార్మల్సీకి వస్తుంది. శ్వాస ఉండదు. అది మీరు అనేది హఠయోగానికి సంబంధించింది. ఏదో కొంచెం కుమ్మించి చేయడం అది ఇది హఠయోగంలో అవి చేస్తూ ఉంటుంటారు. అది అంటే శరీరానికి హఠయోగం కూడా అవసరమే కదా. మనం సాధన చేయాలంటే ముందు మన ఫిజికల్ బాడీ ఉండాలి కదండి. శరీర పుష్టి గురించి హఠయోగం చేయాల్సిన అవసరం ఏముండదు. కొంత యోగాసనాలు, ప్రాణాయామం అట్లా చేస్తూ పోయి మనం ధ్యాన సాధనని డైరెక్ట్ ఏదైతే పతంజలి మనకు అందించినటువంటి అష్టాంగ యోగంలో ధారణ, ధ్యాన, సమాధి ఉంది కదా. అవును. ధారణ అని అంటే ఒకే విషయంపై మన యొక్క మనస్సును లగ్నం చేయడం. అది విషయం ఏంటంటే హయ్యెస్ట్ ఆర్డర్ ఉండాలి. మామూలుగా ఏదో చిన్న చిన్న విషయాలు మనం ఉండకూడదు. ఈశ్వరీయ శక్తే ఉండాలి. ఈశ్వరీయ శక్తి అనుభూతి చెందుతూ ఇది హృదయంలో మన మనస్సును అక్కడ లగ్నం చేస్తూ పోతే అది ఎప్పుడైతే మనకు ఆ ధ్యాన స్థితి, సమాధి స్థితికి పోతుందో అప్పుడు మనకు ఆ యొక్క క్రియ కూడా పోతుంది. అంటే ఆధ్యాత్మికత అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షం కలగటమా లేకపోతే ఏంటి? ఆధ్యాత్మికత మోక్షం అని అంటున్నాము. వాస్తవంగా అందరూ దాని గురించే అది ఆలోచిస్తూ ఉన్నారు. ప్రాథమికంగానైతే మనిషి, ప్రతి జీవి సుఖాన్ని కోరుకొనే వస్తుంది. ఏది సుఖాన్ని అనుభవించాలనే వస్తుంది. కాకపోతే ప్రాపంచికంగా సుఖం గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంటారు. అది తాత్కాలికంగానే ఉంటుంది. ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే శాశ్వత సుఖం ఇస్తుంది. ఏ విధంగానంటే మనస్సును సమస్థితి తీసుకొస్తుంది కదా. ఓకే, భగవద్గీత అంతా సమస్థితి చెప్పింది. సమస్థితి అని అంటే మనం ప్రతి విషయాన్ని, సుఖ దుఃఖాలను, రాగద్వేషాలను, లాభ నష్టాలను, ద్వంద్వాలను ఏదైతే ఉన్నదో మన సమదృష్టితో చూస్తాం. అది ఓకే, అట్లా. అంటే ద్వంద్వాలు ఉంటేనే సత్యం వైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచం దాని ద్వంద్వాలే కదా, ద్వంద్వాలే. కాకపోతే మనం ఆ ద్వంద్వాలకు ప్రభావితం కాకుండా ఆ ద్వంద్వాతీత స్థితిలో ఉండి మనం ఆ యొక్క ఆత్మసుఖం, ఇది మనం ఆ సుఖాన్ని అనుభవిస్తాం.
అదే ఆత్మానందం అంటారు. అంటే కొంతమంది మేము పూజలు చేసుకుంటున్నాం, చాలా దీపం పెడుతున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అంటారు. మరి అక్కడ వాళ్ళు చేసేది ఇదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దైవారాధన, దైవారాధన అంటారు. అవసరమే, అది కూడా అవసరమే. అది ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, అది విశ్వాసానికి, భగవంతుని విశ్వాసానికి కలిగింపజేస్తుంది దైవారాధన. అది అవసరమే. ఇప్పుడు దైవారాధన లేక కూడా ఇప్పుడు పరిస్థితి, మనలో ఐక్యత లేదు, మన సమాజంలో ఐక్యత లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు, సభ్యత, సంస్కారం ఇత్యాది గౌరవాభిమానాలు ఇవన్నీ సన్నగిలినాయి. దైవారాధన లేకనే అనిపిస్తున్నది. దైవారాధన ప్రతి ఇంటిలో ఉండాల్సిందే, ఇష్టదైవాన్ని ఎవరైనా. దైవారాధన ఉన్న మనిషిని గౌరవించకుండా దైవాన్ని ఆరాధించడం వల్ల ఫలితం ఏముంటుందని నేను అంటాను. ఉంటుంది, మనిషి గౌరవించాలి కదండి. ఆ పరిస్థితి లేదు, ఫ్యామిలీ లైఫ్లో కూడా ఎక్కడా లేదు. భార్యాభర్తల మధ్యలో పసగడం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో పసగడం లేదు. ఇట్లాంటి లైఫ్ వచ్చేసింది కదా. అవును, స్వార్థము, అహం పెరిగింది. అంటే దైవారాధనతోటి ఒక విధంగా భగవంతుని ఎలా మనకు భక్తి విశ్వాసం ఏదైతే దృఢమైన కొద్దీ కొంత అతనిలో మార్పు వస్తుంది. మార్పు ఏం చేస్తుంది? తల్లిదండ్రుల ఎడ గౌరవభావం, పూజనీయత, సేవాభావం వస్తుంది. తోటి కుటుంబ సభ్యుల ఎడ కూడా స్నేహభావం. అంటే జనరేషన్ వాళ్ళు అలా మారడానికి ప్రధాన కారణం పెంపకంలో లోపం అనాలా, కాలానుగుణంగా వచ్చిన మార్పు అనుకోవాలా? రెండు ఉన్నాయి. సంఘదోషం కూడా ఉన్నది. ఇప్పుడు పెంపకంలో లోపం కూడా ఉంది. తల్లిదండ్రులు ఆదర్శం కూడా లేకపోతే కూడా ఒక రకంగా వాళ్ళు కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది, ఈ స్వార్థ చింతనకు. అది అట్లా కూడా ఉంది. మీడియాతోని కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి. అయినా కానీ మనం ఏదో ఒక ధ్యాన పద్ధతి మనం ఆచరిస్తే ఆ ధ్యానంలో మనలో ఒక రకంగా మార్పు కలుగుతుంది. సాధన వైపు వెళ్ళాలిగా, ముందు మనసాటి వెళ్ళాలి కదా. వెళ్ళాలని అంటే అతను కొంత దుఃఖానికి గురైతేనే వచ్చే అవకాశం ఉన్నది ఈ రోజులలో. వస్తుండ్రు, అది లేకపోతే వాడు సుఖంగా ఉన్నాడు ఏమొస్తుండు. ఇంకోటి ఇక్కడ బాధలు భరించలేక ఆశ్రమానికి అక్కడ వెళ్ళిపోదాం, ఏదో ఆశ్రమం చేరిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఉంటారు. ఏదో విధంగా ఆశ్రమాలకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ముందులాగా అంత లేదన్నామా. ఇప్పుడు మనం కొన్ని మీటింగ్స్ అది చూస్తూ ఉంటుంటే 1000 మందే వస్తుండ్రు. మనం 5000 మంది భగవద్గీత పారాయణంతో మంత్రిలో చేసినాం కదా. చేస్తే దానిలో 5000 కాదు, సుమారు 7-8 మంది వచ్చిండ్రు. ఏకకంఠంగా అందరు పారాయణం చేసిండ్రు. కొన్ని కుటుంబాలను కూడా మేము ప్రశ్నిస్తే చాలా వరకు ఒక భక్తిభావంతోనే ఉన్నారు వాళ్ళు. అంటే ఏ వయసు వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి ఇలాంటివి పెడితే? ఇప్పుడు వస్తుండ్రు, యువత కూడా వస్తుంది ఇటువంటి కార్యక్రమాలలో. సరే, వాళ్ళు ఏదో విధంగా వస్తుండ్రు వాళ్ళు. మనం ఇప్పుడు హిందూ ఐక్యత అని అది ఇదని ఆ విధంగా కూడా కొంత జనంలో వస్తుంది. ఇటువంటి విషయాలలో కూడా అనిపిస్తున్నది. ఏదొచ్చినా కొంచెం ఫలితమైతే ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది కొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే ఇప్పుడు వివాహం వ్యవస్థ చూసుకుందామండి, కొత్తగా పెళ్ళైన జంట కూడా ఎక్కువ కాలం కలిసి కాపురం చేయట్లేదు. అది ప్రధానమైన కారణం ఏమిటి దీనికి? వాళ్ళలో ఒక రకంగా అహం ఎక్కువ. వాళ్ళు స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ రావడం కొంత కారణం అనుకోవాలి. అంటే వాళ్ళు సంపాదన, స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తుండ్రు, సంపాదిస్తుండ్రు కాబట్టి వారు ఒక మాట పడే ఓర్పు, సహనం లేదు, ఆధారపడే తత్వం పోయింది కాబట్టి ఒక రకంగా అట్లా కూడా కుటుంబ విచ్ఛిన్నాలు అయితే. ఇది వరకు డిపెండెన్సీ ఉండేది కాబట్టి భర్త చెప్పినట్టుగా నడుచుకోవడం భార్య చేసేది ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కూడా కారణమే అంటారు. అవును, అనిపిస్తుంది. ముఖ్యంగా మనలో ఈ భక్తి కూడా మనకు పై భక్తే ఉన్నది కానీ ఆచరణయుతమైనటువంటి భక్తి లేదు. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఫ్యామిలీ లైఫ్లో, మీరు చెప్పే సాధన వైపు వెళ్ళటం కూడా కష్టమే కదా. ఇంట్లో కష్టం అని అంటే వాళ్ళు కుటుంబంలో పెద్దవాళ్ళు కొంచెం ఆదర్శం ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఇప్పుడు వాళ్ళకు జీవన భృతి విషయాన కూడా వాళ్ళు సెటిల్మెంట్ కాకపోతే కూడా ఏదో ఒక దైవారాధన చేయడము, ఆ విధంగా అట్లా వెళ్తేనన్నా ఏదన్నా విశ్వాసం అట్లా దాంతోటన్నా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు మీరు అన్నట్టు కొంత చాలా వరకు ఈ ఆధ్యాత్మికత వైపు అనేది రావడం కొంచెం సన్నగిలింది. భక్తి అనేది కొంత ఏదో ఇష్టదేవత మామూలు ఇటువంటి వాటికి కొన్ని పూజలు ఉన్నాయి కదా, అటువంటి వారికి ఏదో విధంగా చేస్తుండ్రు. లక్షల మంది పోతుండ్రు, పోతే ఫలితం ఉండదని కాదు, ఉంటుంది. అంటే కొంతమంది ఏమైనా ఆశ్రమానికి వెళ్దామన్నా గురువుల మీద కూడా నమ్మకం ఉండట్లేదు కదా, ప్రతి గురువుని అనుమానించాల్సి వస్తుంది. దీంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. గురువుల మీద కూడా బాధ్యత పడింది. మేము మంచి గురువుని అని చెప్పుకోవాల్సిన బాధ్యత. అవునవును. అంటే వాళ్ళు కొంచెం నిస్వార్థంగా వాళ్ళు ఆశించకుండా ఏది సేవ చేస్తే తప్పకుండా వస్తారు. కొంచెం ఏదన్నా స్వార్థంతో ఉండేది ఉంటే కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిస్వార్థంగానే ఉండాలి గురువులు ఉంటేనే. ప్రణవాశ్రమం మీరు పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటండి అసలు? ఎప్పుడు పెట్టారు ఈ ఆశ్రమాన్ని? ఇది 1978లో స్థాపించిండ్రు. ఇదివరకు స్వామి చిన్మయానంద ఉండే, అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉండే బ్రహ్మచారి, సన్యాసం తీసుకున్నారు. వారు దైవకార్య నిమిత్తమే ఈ ఆశ్రమాన్ని నెలకొల్పినారు. ప్రతి సంవత్సరం ఏంది చాతుర్మాస దీక్ష అని 4 నెలలు ఉంటుంది చేసేవారు. కంటిన్యూస్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఓకే. అయితే తర్వాత అతను సమాధి అయిన తర్వాత మనం రావడం అయింది. మనం కూడా అప్పుడే సన్యాసం తీసుకోవడం అయింది. ఓకే. మీరు ఎలా అక్కడికి అట్రాక్ట్ అయ్యారు? నేను ఇదివరకే 35 ఇయర్స్ నుంచి వెళ్ళి నేను ఆధ్యాత్మికంగా ఉన్నా. శ్రీరామచంద్ర మిషన్లో నేను జాయిన్ అయ్యి 90స్లో జాయిన్ అయినా. ధ్యానం చేస్తున్నా, కొంత అనుభూతి వచ్చింది. దాన్ని అనుభూతిని నలుగురి వంచాలనే భావంతో ఉద్యోగం చేస్తూ పలు గ్రామాలు తిరగడం, ఓ 10 కేంద్రాలు నెలకొల్పడం. మరి ఎట్లా వస్తారు? కేవలం ధ్యానం అంటే రారు కదా. ఒక గీతా జ్ఞాన యజ్ఞం అని ఒక బ్యానర్ పెట్టి ఇట్లా సార్వజనీయంగా, అట్లయితే ఒక భగవద్గీత పారాయణము అట్లా ఇట్లా పెడితే అన్నీ వస్తారని అట్లా ఆ విధంగా పెట్టుకుంటూ వస్తున్నా. ఎక్కడండి ఆశ్రమం? ఎక్కడుంది? ఏది ఇప్పుడు మీరు ప్రణవాశ్రమం కరీంనగర్ టు జమ్మికుంట పోయే మార్గంలో సల్లూరు ఎల్వాక మధ్యన ఉంటుంది. 2 గ్రామాల మధ్యన ఉంటుంది. అది బాగానే ఇప్పుడు అక్కడ ఉండటానికి కూడా, భక్తులు ఉండటానికి రోజు నిత్యాన్నదానం, సత్సంగం, సద్విచారణ, ధ్యానం. చాలామంది అక్కడ అగ్రికల్చరిస్ట్లే, వ్యవసాయదారులే ఉంటారు ఎక్కువ. వాళ్ళు కూడా ఒక రకంగా అనుభూతి చెందుతుండ్రు, ధ్యానం కొనసాగిస్తుండ్రు. చాలామంది 40-50 మంది ఇంకా హైదరాబాద్ కూడా ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడికి? హైదరాబాద్ వాళ్ళు కొందరు తెలిసినటువంటి వాళ్ళు, ఇట్లా చెన్నప్ప గారు ఇట్లా ఉన్నారు కదా, కొందరు వాళ్ళు వస్తారు. ఇంకా వేరే స్వాములు కూడా వస్తారు ఉంటారు. సత్సంగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మీకు? ఇప్పుడు భగవద్గీత పారాయణం ఉంది కదా, దాంట్లోనే 3 అధ్యాయాలు పారాయణం చేస్తాం. ఆ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు విచారణ, ఇది ప్రవచనం మహాత్ములతో ఇవ్వడం, దాన్ని కొన్ని సమప్ చేసి నేను కూడా చివరికి కంక్లూడ్ చేస్తా. ఓకే. ఎవరైనా ప్రశ్నలు అడిగినా కానీ సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. బాగానే ఉంటుంది. వాస్తవంగా విచారణ అనేది బాహ్యంగా, అంటే బాహ్య స్థితిలో ఉండకూడదు విచారణ, అంతర్స్థితిలో ఉండాలి. ఓకే. అంటే అంతర్ముఖ స్థితిలో విచారణ అనేది ఎదుటి వ్యక్తికి ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది, భగవదనుభూతిని కలిగించే విధంగా ఉంటుంది. అంటే బాహ్య స్థితిలో అనంటే మన మనస్సును బహిర్ముఖంగా ఉంచి విచారణ చేస్తే మీద బహిర్ముఖంగా మనకు శాస్త్రాధ్యయనం చేయడము, ఒకరు చెప్పింది వినడము, లేకపోతే అతను తోచింది అడగడము, అది ఇది కొంత ఫలితాన్ని ఇవ్వది. ఎక్కువ మంది ఇప్పుడు కొందరు మహాత్ములు ఇప్పుడు అందరూ చాలా ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు, లక్షల మంది కూడా వింటుండ్రు. మంచిది, అప్పటి వరకు మంచి, అది ఒక రకంగా బాగానే ఆనందపడుతుండ్రు. మరి ఎందుకు మార్పు వస్తలేదు అని అంటే వారు సాధన లేదు ఒకటి, వారు విన్నటువంటిది కూడా అతనికి ఏంటిది అనుభూతి కలిగించే విధంగా, ప్రేరణ కలిగించే విధంగా కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అంతర్ముఖం అయితే ఆటోమేటిక్గా మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమో కదా? దొరుకుతుంది. దొరకడమేను మనకు సమస్య కూడా నివారణ అవుతుంది, జీవిత సమస్య నివారణ అవుతుంది. ఓకే. అంతే, అది ఎలాంటి సమస్య అయినా నివారణ అవుతుంది, ఒక దానికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది తప్పకుండా. జనన మరణ పరిష్కారమే అవుతుంది అంతర్ముఖ స్థితిలో ఉండి మనం విచారణ చేస్తే. బహిర్ముఖ స్థితి అయితే కొంత ఇక అది మనోల్లాసం గురించి కొంత మనకు ఒక రకంగా కాలక్షేపంలాగా
కొంత ఆనందిస్తారు. కానీ అంతర్ముఖ స్థితిలో ఎక్కువ మాట్లాడడం ఉండదు. ఆయన మౌనంగానే ఉంటాడు. సాధారణంగానే భగవంతుని కొలిచేవాళ్ళు నాకు ఏదో కావాలని కొలుస్తూ ఉంటారు. ఆశ్రమానికి వచ్చేవాళ్ళు కూడా నాకు ఏదో కావాలని వస్తూ ఉంటారు. భగవంతుడిని ఆధ్యాత్మికత అనేది అది కాదు కదా. తప్పేం లేదు. ప్రతి భక్తుడు అది ఆశించే వస్తాడు. మన భక్తి విషయంలో ప్రతి భక్తుడు ఏదో ఆశించే వస్తారు. తర్వాత ఆశించని స్థితి వస్తుంది. ఓకే, ముందు ఆశించే అక్కడ దాకా రావాలి కదా అసలు. రావాలి. సమస్యలు అనేవి అక్కడ దాకా రప్పిస్తాయి. అక్కడ వచ్చిన తర్వాత కొంచెం మార్పు చెందుతారు. అదేం లేదు, తప్పేం లేదు. రావడం గొప్ప. కొందరు రారు కూడా. మంచి అభిప్రాయం ఉంటుంది. ఆ స్వామి ఆశ్రమం అంటే మంచి అభిప్రాయం ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా వచ్చే జన్మలో వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఒక సంస్థ మీద, ఒక ఆశ్రమం మీద, ఒక స్వామి మీద, ఒక మహాత్ముని మీద మంచి అభిప్రాయం ఉన్నా కానీ వచ్చే జన్మలో ఆయన ఆధ్యాత్మికకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అనుభూతులు అనే మాట వాడారు. ఇంతకుముందు నేను చిన్నప్పుడు అనుభూతులు చెందానని. మీకు ఎలాంటి అనుభూతులు కలిగినాయి? ఆత్మానుభూతి ఉంటుంది మంచి. ఆత్మానుభూతి అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఈ రెండు ఒకటేనే మీ సిద్ధాంతం? మామూలుగా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ, ఈశ్వరుడు, జీవాత్మ, ఈశ్వరుడు, ప్రకృతి అని మూడు, ఆ విధంగా మూడు అనాదులే, అది శాశ్వతాలే అని ఒక రకంగా ఉంటుంది. లేదు ఇంకో సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే రకరకాలుగా మూడు సిద్ధాంతాలు ఉంటాయి. మన అనుభూతి అయితే మనకు ఆ పరమ ప్రశాంత స్థితి అనేది వస్తుంది. దేహేంద్రియ మనోబుద్ధులు పడిపోయిన స్థితే వస్తుంది ఆ స్థితిలో ఉంటే. ఇప్పుడు మన నిద్రలోగా దేహేంద్రియ మనోబుద్ధులు ఎట్లా పడిపోయినాయో మెలకువలో కూడా ఆ స్థితే ఉంటుంది. మరి ఉంటుందా అని అంటే ఆ నిద్ర స్థితి ఏముండదు. మెలకువలో అటువంటి ఆనంద స్థితి ఉంటుంది. అంటే అదే మనం పరమాత్మ స్థితి అనుకోవచ్చు, ఆత్మస్థితి అనుకోవచ్చు, భవస్థితి అనుకోవచ్చు. దాంతో మనకు ఒక రకంగా తృప్తి, ప్రశాంతత, మంచి త్యాగం. ఆశ్రమంలో వచ్చే వాళ్ళకి మీరు అక్కడ వసతులు కానీ లేదా మీకు ఆశ్రమం నిర్వహణకి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? అందరూ ఇస్తారు. కొందరు మన కమిటీ మెంబర్స్, భక్తులు కొంత ఇస్తారు. మాది చాలా సామాన్య జీవనమే ఉంటుంది మా ఆశ్రమంలో. ఎక్కువ విలాసవంతంగా అది ఏమి ఉండదు, సామాన్య జీవనమే. కానీ చాలా వరకు ఆశ్రమాలన్నీ చాలా సంపన్నవంతంగా అసలు ఉంటాయి. చాలా వరకు మన పేర్లు అనవసరం కానీ చాలా అక్కడికి వెళ్తానికి చాలామంది ఇష్టం చూపుతూ ఉంటారు. అదే కొంచెం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అటువంటి స్వాములు ఒక రకంగా పూర్వజన్మ వాసన ఉండొచ్చు. ఎక్కువ రాజసం ఎక్కువ ఉంటుంది. అదే రజోగుణం కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ధన సంపాదన, లగ్జరీ లైఫ్ ఉంటే మరి స్వామీజీ ఎలా అవుతారా అనిపిస్తూ ఉంటుంది నాకు. అవునవును. అందుకే సామాన్య జీవనం ఉండాలి, సామాన్యంగానే ఉండాలి, సింప్లిసిటీ ఉండాలి. సింప్లిసిటీ. కానీ ఈ రోజులలో సింప్లిసిటీ అంటే కూడా మరి వసతులు ఉండాలి కదా. కొన్ని ఆశ్రమాలను కొంతనన్నా మినిమం కాటేజ్ సర్వీస్ ఉంటేనే కదా భక్తులు రావడానికి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి కదా. అట్లా కూడా కొందరు కడుతూ ఉన్నారు. కాకపోతే మరీ అంత లగ్జోరియస్ లైఫ్ అకామిడేషన్ కాకుండా సింపుల్గా ఉంటే పర్వాలేదు. అదే పరిష్కారం అవుతుందని కూడా కాదు. అదే ప్రధానంగా ఆరోగ్య సమస్యలండి. ఆరోగ్య సమస్యల కోసం కూడా కొంతమంది ఆశ్రమాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే తగ్గని రోగాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఇంట్లో సమస్యలు ఒకటైతే ఆరోగ్య సమస్యలు ఒక్క కారణం. మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఏ తరహా వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు? ఇంటి సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. మానసిక సమస్య ఉంటుంది, ఒత్తిడితోనే ఉంటుండ్రు. వాస్తవంగా చాలామంది భక్తులలో ఎక్కువ సాధన అంటుండ్రు, ఏదో భక్తి చేస్తుండ్రు, కానీ ఆ స్థితిని అందుకోలేకపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళ ఆచరణ లేక. అంటే కొంతమంది సమస్యల నుంచి పారిపోయి ఆశ్రమాలకు వస్తూ ఉంటారు. వస్తారు వాళ్ళు ఒక రకంగా కొంత అదొక రకమైనటువంటి భక్తే, మనం విమర్శించడానికి వీల్లేదు. కానీ వాళ్ళ అక్కడికి వచ్చాక కనీసం భగవంతుని మీద నిజమైన దారి ఏమైనా ఏర్పడుతుందేమో వాళ్ళకి. కొందరి భక్తులది మనం ఏం చెప్పరాదు. వాళ్ళది ఆ అమాయకత్వము, కుటుంబ విస్మరణ కూడా ఉంటుంది. మనం సజెస్ట్ కూడా చేస్తున్నాం, సరి అయింది కాదు, మీరు కుటుంబాన్ని పట్టించుకోవాలని మేము సలహా ఇస్తున్నాం. కానీ అయినను వారిలో రకంగా అనాసక్తత,
కుటుంబాన్ని పట్టించుకోకపోవడం. ఇక్కడ ఎవరి లోపం కనిపిస్తూ ఉంటుంది మీకు? ఆ ఒక వ్యక్తి అక్కడ మీ ఆశ్రమానికి వచ్చారంటే ఆయన జన్మత కొంత సంస్కారం కొందరికి అట్నే ఉంటుంది, కొందరికి 5%. చాలా వరకు నేను భక్తులను చూస్తూ ఉంటున్నా కదా, ఒక రకంగా అది మానసికంగా వికలాంగులాగానే అనిపిస్తుంది కొంత, ఏదో రకంగా. వాళ్ళు అసలు పరిపూర్ణ మానవుడు కావాలి, ఆధ్యాత్మికత పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, పరిపూర్ణ మానవుడు అంటే అతను గృహస్థుంటే గృహస్థ ధర్మాన్ని పర్ఫెక్ట్గా దాన్ని చేయాలి. ఏదో విస్మరించి ఏదో అవుతుంది పోతుంది అది ఇది అనుకుంటే మాత్రం అది సరైనది కాదు. ఇప్పుడు సత్సంగంలో బాగా ఇంకా బయట నుంచి కొంతమంది పిలిపించుకొచ్చి లెక్చర్స్ ఇప్పిస్తూ ఉంటారండి. అవును, వస్తారు కొందరు వస్తారు, మహాత్ములు వస్తారు, వాళ్ళు వస్తారు. కానీ ఉంటుంది ఉపన్యాసాలతోటి కాకుండా మన సాధన కూడా అవసరం ఉంటుంది, అవసరం ఉంటుంది. ముఖ్యంగానైతే మనం ధ్యానమే ఎక్కువ ప్రవేశపెట్టి. ఇప్పుడు మీరు చెప్పే ధ్యాన సాధన ఎలా ఉంటుందండి? ఎంతసేపు చేయాలి? ఒక అరగంట చేస్తే సరిపోతుంది, అరగంట ఒక 2-3 సార్లు చేస్తే సరిపోతుంది. ఓంకారం చేయాలా? ఓంకారమే భగవంతుని నామం ఓంకారమే కదా, ఓం. దాన్ని ఆ ఈశ్వరీయ శక్తిని హృదయంలో అనుభూతి చెందుతూ ఒకసారి సపోజిషన్, ఒక భావన అటువైపు హృదయం వైపు మన మనస్సును దృష్టి సారిస్తూ అట్లా చేస్తూ పోతే మన సమాజంలో ఏముండదు, ఆ తేలికదనం వస్తుంది, అనుభూతి కలుగుతుంది. తర్వాత ఒక రకంగా ఆనంద స్థితి అనేది వస్తుంది, తెలుస్తుంది. ఒక 1 వీక్ చేస్తే కొన్ని ధ్యానాలు అయితే అతనికి దాని ఏళ్ళ అభిరుచి పెరుగుతుంది. మళ్ళీ దాన్ని ఎప్పుడు చేయాలని ధ్యానం అనుకుంటాడు, చేస్తాడు. అది క్రమేణా ఏం చేస్తుంది అతనిలో ఇది ఆ బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్య స్థితి వచ్చేస్తుంది, తృప్తి వస్తుంది, ఉన్నదాంతోనే తృప్తిగా ఉంటాడు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయి అంటారా? మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పోనీ అంటే ఇద్దరు చేస్తేనే అవుతుంది, భార్యాభర్తలు ఇద్దరు చేస్తూనే ఉంటుంది. ఏదో బండికి 2 చక్రాలు ఎట్లయితే పోతాయో 2 చక్రాలు అటు ఇటు పోతే లాభం లేదు, చేస్తే మంచిది. కాకపోతే ఇతను ఒకవేళ ఆ పరమ ప్రశాంత స్థితి వస్తే ఇతను ఓర్చుకుంటే ఆమెతోటి ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏం కాకపోవాలి. కొందరు ఒక రకంగా మీరు అన్నట్టు కొంచెం విడివడి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి. తక్కువ కేసులు ఉంటాయి. ఇతనిలో సహనశక్తి వచ్చిందనంటే తప్పకుండా ఎటువంటి వారైనా కానీ ఒక మారు కాకుండా ఒకసారైనా వాళ్ళు ఏదో విధంగా అవుతారు. అంతిమంగా భగవంతుని తెలుసుకునే మార్గం కోసం ప్రయత్నం చేయాలి. కానీ అది కాకుండా పలాయనవాదంతో ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏది ఉన్నా కానీ భగవంతుని సన్నిధానంకి వస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది, ఏదో విధంగా ఉంటుంది. కొంచెం తక్కువ ఉంటుంది. అదే శ్రద్ధ, దాని మీద శ్రద్ధ మనకు పట్టుదలతో చేసేది ఉంటే మాత్రం తొందరగా వచ్చేస్తుంది. ఇదేం పెద్ద సమయం కూడా అవసరం లేదు, 6-6 నెలలు వచ్చేస్తుంది. ఆ సమస్థితి అనేది అనుభవానికి వస్తుంది. మంచి ఆయన కుటుంబంలో చాలా రాణిస్తాడు, సమాజంలో రాణిస్తాడు, మంచి అది ఉంటుంది. కుటుంబ సభ్యులు అతన్ని సహకరించకపోయినా అతని ఏడలో దుర్వ్యసనాలు ఉంటాయి. కనీసం భగవంతుని దగ్గరికి వచ్చి ఈ విధంగా వచ్చినప్పుడు అన్నా మానతారా వాటిని? కొందరు మానే అవకాశం ఉన్నది, అటువంటి వారు కూడా వస్తారు. వస్తే గురువుతోటి సాంగత్యము అది చేస్తే కూడా ఆ దుర్వ్యసనాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదొక రకమైనటువంటి దివ్యమత్తే. ఇప్పుడు అది ఎట్లనో ఇది కూడా ఒక రకమైన దివ్యమత్తే. అతనితో సాంగత్యం చేసినా కొద్దీ సత్సంగు సద్విచారణ చేసినా కొద్దీ అంటే మైండ్ ట్యూనింగ్ అనుకోవాలి ఇదంతా అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మద్యానికి అలవాటు పడిపోయి ఎట్లా మధ్య తాగుతాడో ఆధ్యాత్మికత అనేది కూడా ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకుంటే అతని కూడా ఒక రకమైనటువంటి దివ్యానుభూతి కలుగుతుంది. కొన్నాళ్ళ కలుగుతుంది, అప్పుడు ఆయన వదిలిపెడతాడు. వాస్తవంగా మనం సంపాదించడమే సంపాదన కాదు, పొదుపుగా ఉండడం కూడా సంపాదనే అవుతుంది. పొదుపుగా ఆయన జీవన విధానం పొదుపు అవుతుంది, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఉండదు, పొదుపు ఉంటాడు, అది కూడా ఒక సంపాదన అవుతుంది. అటువంటిప్పుడు కర్మలు కూడా తగ్గుతాయి, కర్మలు తగ్గుతాయి, కోరికలు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. చాలా సింపుల్ లివింగ్, హై థింకింగ్, పరిపూర్ణ మానవుడిగా తయారవడానికి అవకాశం ఉంటుంది.
ఉంటుంది. మన జీవిత లక్ష్యమే కదా ఏంటిది, భగవంతుని దగ్గర కావడం, భగవంతునిలా కావడం. అంటే ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో ఈ డిస్టర్బెన్సెస్ కారణం యూత్లో ముఖ్యంగా వాళ్ళు సరిగ్గా గైడ్ చేసేవాడు లేకపోవడం అనుకోవాలా, ఏం కారణం అనుకోవాలి? ఇప్పుడైతే ఒక రకంగా అది ఇప్పుడు ఈ అంటే కొంతమంది అసలు పెళ్ళి కూడా ఇష్టపడకుండా ఒంటరి జీవితాలు గడిపే వాళ్ళు కూడా ఉన్నారండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కానీ ఆ సింగిల్ లైఫ్కి ఎక్కువ అయిపోయి ఆ సింగిల్స్ అనే పేరు ఇష్టపడిపోయి సింగిల్స్ పేరు సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. అవునవునవును. అది ఎందుకు ఈ పరిణామం ఎందుకు వచ్చింది ఇట్లా? వాళ్ళు ఇప్పుడు మ్యారేజెస్ ఒక రకంగా ప్రతిబంధకం, నాకు ఒక రకంగా అని ఆ విధంగా అనుకుంటుండ్రు. ఆ జీవన విధానానికి, పాశ్చాత్య విధానానికే ఎక్కువ పోతుండ్రు. ఇప్పుడు అక్కడ కూడా మ్యారేజ్ కొందరు చేసుకోరు, చాలామంది చేసుకోరు. చేసుకున్న వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ మ్యారేజ్. ఈ భూమి మీద మరి జనాభా ఎంత నశించిపోతుంది కదండి పెళ్ళిళ్ళు లేకపోతే. అసలు వాళ్ళని ఎవరు బాధ్యత వహిస్తారు పిల్లలకి? అది కూడా వాస్తవమే. కాకపోతే కొద్ది రోజులు ఉంటుందేమో, కొన్నాళ్ళు ఉంటుంది. ఏదైనా కొన్నాళ్ళు ఉంటుంది. మార్పు అనేది సహజమే. ప్రకృతి ఏదో విధంగా మార్పు చేస్తుంది. కొన్నాళ్ళు టైం పడుతుంది, ఓ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మనం 40 years బ్యాక్ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇంకో 50 years తర్వాత ఇంకా తేడా ఉంటుంది. అదే ఏం తేడా ఉన్నా చూస్తూ ఉంటుంటే ఈ సామాన్య జీవనం, ఈ ఆధ్యాత్మిక జీవనం అనేది వెరీ వెరీ ఫ్యూ అయ్యేటట్టున్నది. ఇప్పుడు ఎక్కువ సంపాదన రావడం వల్ల కూడా కొంత డిస్టర్బెన్సెస్ కారణమే అనిపిస్తుంది. డబ్బు ఉన్న చోట అది ఆధ్యాత్మికత కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, డబ్బే పాటు చేస్తూనే అనిపిస్తుంది. భగవంతుడు శాసిస్తాడే అనుకుంటాం కానీ డబ్బే శాసిస్తున్నాడే అనిపిస్తుంది నాకు. వాస్తవమే. డబ్బుతోనే ఇప్పుడున్నది. చాలామంది అదే విధంగా తయారవుతుండ్రు. కానివ్వండి, కొన్నాళ్ళకు వాళ్ళకి ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలోనే ఏమన్నా అవుతుందేమో, ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఉంది కానీ ప్రశాంత స్థితి ఎవరికి ఉన్నది? అంత మెంటల్లీ హ్యాండిక్యాపే. విద్యావేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఏ ఫీల్డ్ ఉన్నా అన్ని ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, డబ్బు రావడం వల్ల అశాంతి ఎక్కువైంది, ప్రశాంతత లేదు. అసలు వాస్తవంగా డబ్బు మనకు వస్తే ఇంకా మంచి సాధన చేయాలి, మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఆ విధంగా సాధన చేయట్లేదుగా. డబ్బు వస్తే చాలు. స్మరణకు వీకెండ్ పార్టీలు ఉంటాయండి, డబ్బు వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, వీకెండ్ పార్టీలో పాల్గొనాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నాయి. అందుకే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆ మార్గదర్శనం లేక, ఇదేంటిది మన సాహిత్యం కూడా అందరికీ అందించే విధంగా ఇది మనకు అటువంటి వాళ్ళు లేక, అదే చదవటం కూడా పోయింది. వినటం చూద్దాం అంటేనేమో తప్పుడు సంకేతాలు చెప్పి సంబంధించిన అంశాలు ఎక్కువ వస్తున్నాయి. ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితి వచ్చేసింది, గందరగోళం వచ్చింది. దాంతో మంచి సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవడం కూడా కష్టమైపోయింది. అవును, వెతుక్కోవడం కష్టమే. చెప్పేవాళ్ళు కూడా తక్కువనే ఉన్నారు. చెప్పేవాళ్ళు కావాలి, మరి ఎవరు చెప్పాలి అని అంటే వాళ్ళు మార్గదర్శనం, వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండి చెప్తేనే వింటారు. మీ ఆశ్రమంలో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి? ఇది 4 సత్సంగులు జరుగుతాయి ప్రతి నెల. 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య. సుమారు 50, 40, 50, 100 మంది దాకా వస్తారు ఒకసారి. గీతాపారాయణం, ప్రవచనం, ధ్యానం తప్పకుండా ఉంటుంది. అన్నదానం, ఇవన్నీ ఉంటాయి. అసలు ఒకసారి సత్సంగం వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడో తప్పకుండా మళ్ళీ వస్తూనే ఉంటుంటారు. వాళ్ళు 1-2 సార్లు సత్సంగం వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఆశ్రమాన్ని విడవకుండానే ఉంటారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారండి? మీరు మీ ఆశ్రమం కాకుండా మీరు పర్యటించిన ప్లేసెస్ ఏమున్నాయి? అక్కడ నియర్ బై విలేజెస్ అన్నీ అక్కడ వెళ్తూ ఉంటారు. ఇంకా మీరు అసలు కాశీ కానీ, ప్రయాగ కానీ, కేదార్నాథ్ కానీ? దీక్ష తీసుకున్నాక ఒకసారి కాశీ వెళ్ళినాం మనం. కాశీ, రిషికేశ్, హరిద్వార్ ఇవన్నీ దీక్ష తీసుకున్నాక ఒకసారి వెళ్ళినాం. అంత ఎక్కువ తిరగలే ఇంకా నేను. ఇప్పుడు తిరుగుదాం అనుకుంటున్నా ఒకసారి. మొత్తం మన దేశంలో ఏది పవిత్ర స్థలాలు, మానస సరోవర యాత్ర కానీ ఇలాంటి తిరుగుదాం అనుకుంటున్నా. కొంచెం అనుకుంటున్నా. ఎక్కడ తిరిగినా కానీ మామూలుగా నా స్థితి అయితే నాకు ఉన్న చోటనే ఆ యొక్క సత్సంగములనే నాకు ఆ యొక్క ఆనందం అనేది దొరుకుతుంది. ఓకే, తృప్తి. అది ఉన్న చోటే ఉన్నత స్థితి ఉంటుందని మీ భావన దొరుకుతుంది. ఇప్పుడు ఏదో మనం రమణాశ్రమం పోతేనే ప్రశాంతత వస్తుంది అనే భావన ఏం లేదు. ఇక్కడ ఉన్న చోటనే రమణాశ్రమం ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను శ్రీరామచంద్ర మిషన్ ప్రోడక్ట్ను అక్కడి నుంచి వచ్చిన నేను. ఇప్పుడు ఇక్కడనే, ఇప్పుడు రేపు మా గురూజీ బర్త్డే ఉంది.
అది పోవాలని లేదు, పోవద్దని లేదు. ఎవరైనా పోదామంటే సరే ఉన్న చోట్ల అన్ని వెతుక్కుంటున్నారు మీరు. కొంతమంది ఏంటంటే రమణాశ్రమంకి వెళ్దాం, ఈసారి గిరి ప్రదక్షిణ చేద్దాం, లేదా ఇంకో చోటుకి వెళ్దాం, ఇలా వెతుకుతూ ఉంటారు కొంతమంది. అవునవును. నాకు అసలు ఏంటిది ఉన్న చోటనే అన్ని ఆశ్రమంలోకి వెళ్ళిన స్థితి, ఆ స్థితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు, మనం తయారై వెళ్తే బాగుంటుంది. తయారు కాకుండా వెళ్తే ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. మనకి సద్గురువు ఎలా దొరుకుతాడండి? చూడాలి అతన్ని, ఒకటికి పలుమార్లు 4 సార్లు చూడాలి. అతనితో సావాసనం, సాంగత్యం, సత్సంగం చేయాలి. చేస్తే అతనితో మనకు కొంత ప్రశాంతత వస్తుంది, కొంత మనకు తేలికదనం, ప్రశాంతత, కొంత మనోనిశ్చలత వస్తుంది అని అంటే పర్వాలేదు. జన్మ కర్మ ఫలితాలను బట్టి కూడా సద్గురువు, మంచి సద్గురు దొరుకుతాడా? అట్లా దొరుకుతాడా? ఎలా గుర్తించాలి సద్గురువుని? అదే ఇది అతనితో ఉన్నప్పుడు మనకు కొంచెం ప్రశాంతత, తేలికదనం, అతని మాట మన ప్రేరణ గురి చేస్తుంది. అతని ఆదర్శం కూడా కొందరు చెప్తూ ఉంటుంటారు కదా, ఆదర్శం కూడా మనకు కొంత తెలుస్తుంది. ఆచరణ ఎట్లున్నది, ఆయన జీవన విధానం, ఇవన్నీ కొంత తెలుసుకుంటే మంచిదే. తెలియకుండా కూడా పోతే అతనితో ఉన్నప్పుడు కొంత అనుభూతి, ఆ ప్రశాంతత అనేది మనకు ఉన్నదో అంటే అతను మనకు కొంత సహాయం చేయగలుగుతాడు. అట్లా చేసుకోవచ్చు. అంటే గురువు మీద గురి కుదరాలి కదా, మనకి కుదిరితే కానీ మనం పూర్తిగా గురువుగా స్వీకరించలేము. అవునవును. ముందైతే మనం కొంచెం విశ్వసించాలి. ఈ రోజులలో కొంచెం గురువులు దొరకడం కష్టమే. అంత ఆదర్శంగా ఉండే గురువులు కూడా, అంటే విమర్శ కాదు, వాళ్ళు కూడా పాపం ఏంది ఈ యొక్క దీనికి ఆకర్షణ గురవుతుండ్రు. మరి అవసరమా అని అంటే కూడా క్వశ్చన్ చేయలేము మనం. 2 ఆశ్రమాలు 3 ఆశ్రమాలు ఒక్కొక్కరికి ఉండడం, నాకు 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి ఆశ్రమాలు. ఉన్నాయి. ఉన్న ఆశ్రమాన్ని దీవుల్ని కూడా ఆక్రమించుకుని ఆ దీవుల్లోనే ఈ దీవి మాదని చెప్పి వాళ్ళు సొంత కరెన్సీని కూడా ప్రచారం చేస్తున్నారు. మరి అలాంటి గురువులు ఉన్నారు. ఆ వాసన మరి వాళ్ళకు ఎందుకు వస్తుంది? మరి ఈ సంఘ ప్రభావం పడుతుందా, లేదా అతను బ్రహ్మచర్యంతో సన్యాసం తీసుకున్నాడు కదా, అతనికి ఈ ధనవాసన. ఇప్పుడు మనం అంటే గృహస్థ నుంచి వచ్చినాం, కొంత మనం ఉద్యోగం చేసినాం, అది మనకు ఆ ధనవాసన సహజంగా అనేది మనం ఏంటిది డిపార్ట్మెంట్లో కూడా ఏమీ నాన్ కరప్ట్, ఆ విధంగా జీతంతోనే బ్రతికినాం. అంటే సామాన్య జీవనం. ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు మీరు? ఆర్ఎండ్బిలో. అయినా మేమేమి. మీ శ్రీమతి గారు కూడా మిమ్మల్ని ప్రోత్సహించారండి? వారు కూడా డివోటీ. తన కూడా టీచర్గా, హెడ్ మాస్టర్గా రిటైర్ అయింది. ఆమె కూడా ధ్యానం చేస్తుంది. ఆమె కూడా తృప్తి స్థితి ఉన్నది, సహకరిస్తుంది, ఆశ్రమానికి వస్తుంది, సేవ చేస్తుంది, బాగానే ఉన్నది. అది కూడా ఒక నాకు ప్లస్ పాయింట్ అయింది. మిగతా వాళ్ళు మరి ఇంత మీకు డబ్బు వస్తుంది కదా అది అని కూడా కొంచెం ఉంటారు. ఎటువంటి బాధ అయితే ఏం లేకుండే. పిల్లలండి మీకు? 2 పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు సాఫ్ట్వేర్ చేస్తుండు, అమ్మాయి హౌస్ వైఫే. వాళ్ళు పర్వాలేదు, వాళ్ళంతటా వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. మరీ అంత ఆస్తులతోని కాకుండా బ్రతకగలుగుతున్నారు. సాధారణంగా సన్యాసం తీసుకోవాలంటే భారీ అనుమతి కావాలి అంటూ ఉంటారు. అవునవును, ఇచ్చిండ్రు. కాకపోతే అంత హోల్ హార్టెడ్లు ఇవ్వకపోయినా సరే, మీ ఆకాంక్ష మేరకు మీకు అది. పూర్వాశ్రమంలో మీ పేరేంటండి? సత్యనారాయణ రెడ్డి. సత్యానంద. అట్లా సత్యానంద స్వామిగా మీరు దీక్షానామం ఉంటుంది, అట్లా తీసుకున్నాం. ఇంకొకటి అండి, శక్తిపాతం ఇస్తారంటారు గురువులు. ఆ శక్తిపాతం అంటే ఏంటి? ఉన్నాయి ఎన్నో, ఈ హఠయోగాలనే అన్ని శక్తిపాత అని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కుండలిని యోగా అని, అష్టసిద్ధులు అంటారు, ఇవన్నీ ఉన్నాయి. అది పెద్ద అక్కడికి వాటిని సృష్టించాల్సిన అవసరం ఏం లేదనిపిస్తుంది మనకు. సింపుల్గా మనం ఏంటిది భక్తే కానీ ఆధ్యాత్మికం పోతే ఏంటంటే మానసిక ప్రశాంతత గురించే మనం పోతున్నాం కదా, అది కొంత వస్తే సరిపోతుంది. మనకు శక్తుల గురించి వాటి గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ శక్తులతో పోతే కూడా అవన్నీ ఉన్నాయండి అసలు. అది ఉన్నాయని అంటే వాళ్ళు అనుకుంటుండ్రు ఉన్నాయని. నా అనుభవం అయితే అసలు భగవంతుడే శక్తి, ఇంకా భగవంతుని కానీ అన్యంగా ఇంకేం శక్తి ఉంటుంది? మనకెక్కడి నుంచి వస్తుంది శక్తి? కాకపోతే మనకు వచ్చిందని యుగాలు గడిచిపోయే కొద్దీ అవన్నీ అంతరించిపోయినాయేమో. మానవునికి అల్పజ్ఞుడే అంటారు కదా, మామూలు శక్తి ఏముంటుంది? భగవంతుడే శక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు.
మనము ఈ మానవుంది ఏంటంటే ఒక రకంగా దైవాన్ని శాసించే విధంగానే పోతారు కొందరు. అది సరైనది కాదు. భగవంతుని అనుకరిస్తూ ఆయన అనుసరిస్తూ ఆయన యొక్క విశ్వాసంతో పోవడమే సరి అయిన విధానం. నాకు శక్తులు వస్తాయి, నేను ఏదో సాధిస్తా, ఏదో చేస్తా, నేను ఏదో అట్లయినా ఇట్లయినా అని అంటే సరైనది కాదు. అహానికి తావిస్తుంది. ఓకే, తావిస్తుంది. అతను ఆధ్యాత్మిక నుంచి దూరం కూడా అవుతాడు, అవడానికి అవకాశం ఉంటుంది. అవసరం లేదు. అది భగవంతుడు ఎవరైతే అందరం అనుకుంటున్నాం కదా, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన్నే మనం ఏంటిది ఒబే చేయాలి. ఆయనకే అంటే ఆయనే సర్వశక్తిమంతుడు అన్నప్పుడు ఆయన నుంచి మనల్ని వేరు చేసినట్టుగా అవుతుంది కదండి. భగవంతుడు మన లోపలే ఉన్నాడంటారు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడంటారు, సర్వాంతర్యామి అంటారు. కాబట్టి ఆయన సపరేట్గా చూడటం ఎందుకంటా నేను. సపరేట్గా ఏం లేడు, మనలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు కుండ ఉన్నది, దానిలో ఖాళీ ఆకాశ స్థితి ఉంది కదా, అది కుండనే లేదు కదా, బయట కూడా ఉంది. ఆకాశంలోనే కుండ ఉన్నది, కుండలో మామూలుగా పరిమితంగా ఉన్నది ఆకాశ స్థితి. ఆయనలోనే ఇవన్నీ జీవ జగత్తులు ఉన్నాయి. అంతేగాని మనకు అదేం లేదు. సర్వము ఆయననే, ఆయనలోనే ఉన్నాం, ఆయన నుంచే వచ్చినాం, సర్వం ఆయన నుంచే వచ్చింది. అదే అంతిమంగా ప్రశాంతత కావాలంటారు మీరు. కావాలి, ప్రశాంతతనే కదా మనకు. ప్రశాంతత అంటే చిన్నదేం కాదు, అది వాస్తవంగా అదే పరమాత్మ స్థితి. పరమ ప్రశాంతత అంటే పరమాత్మ స్థితే. అతనిలో ఆ దివ్యస్థితి వస్తుంది, దివ్యస్థితి వస్తుంది. ఇంకేం కావాలి ఆయనకు? ఆయన జీవన విధానం, భౌతిక జీవనం అన్ని ఆధ్యాత్మిక. మన ఆహార విహారాలు ఎలా ఉండాలండి? ఇది అంటే సాత్విక ఆహారమే తీసుకోవాలి. సాత్వికారం, కూరగాయలు సాత్వికారం తీసుకోవాలి, పండ్లు, కూరగాయలు, పాలు సాత్వికారమే తీసుకోవాలి, మితం తీసుకోవాలి. వయసు బట్టి కొన్ని పని చేసేవారు ఉంటారు, వారికి మితం పనికిరాదు. వ్యవసాయదారులు కష్టం చేసేవారు ఉంటారు, వాళ్ళకు అవసరమే. వాళ్ళ వాళ్ళ ఏదైతే వృత్తి బట్టి వాళ్ళకి ఆహారం అవసరమే. అసలు మనకు వృత్తిని బట్టే మన ఆహారం తీసుకోవాలి. అంతేగాని దానికన్నా ఎక్కువ తీసుకుంటే అది మనల్ని తింటుంది అన్నట్టు. నేను ఆహారాన్ని తింటున్నా అనుకుంటున్నాను కానీ అది మన లోపల పోయి అది నేను నిన్నే తింటున్నాను, తమోగుణం పెరిగిపోతుంది. మన ఆరోగ్యం అనారోగ్యం తెలుస్తుంది మనకు. మితాహారం మంచిది, వయసు రీత్యా కూరగాయలు సాత్వికారం తీసుకోవడం మంచిది. ఇప్పుడు గురుగారు, సర్వశక్తిమంతులు కావాలంటే మనం ఏం చేయాలి? మనం వాస్తవంగా ఆయన శక్తితోటే ఎన్ని శక్తిమంతులమైనాం. మనం భగవంతుని శక్తితోటే శక్తిమంతులమైనాం. మన అవసరం మేరనే శక్తి అవసరం. మన శక్తి లేకపోతే కూడా జీవించలేం, పని చేయలేం, ఒక అడుగు కూడా వేయలేం, ఒక శ్వాస కూడా తీయలేం. సర్వశక్తిమంతుడు ఆయన్నే. మనము శక్తిమంతులం అవుతాం. అంటే శక్తిమంతులు అంటే ఏదో ఖండబలము, ఇంకేదో ధనబలము, ఇంకేదో కాదు. మనలో ఆ సహన శక్తి, ఓర్పు, సహనం, ఇవి అంటే అవన్నీ ఎలా వస్తాయి? అదే సాధనతోటే వస్తాయి. మళ్ళీ ధ్యాన మార్గం, ధ్యాన మార్గమే. అంతే. అది నా అనుభవం అయితే ధ్యానమే, ధ్యానంతోటే వస్తుంది. అది రాదని కూడా ఏమనిపిస్తలేదు. ధ్యాన మార్గానికి, జ్ఞాన మార్గానికి, కర్మ మార్గానికి ఏమిటి తేడా? వీటిలో ఏ మార్గంలో వెళ్ళాలి? ఇప్పుడు కర్మ మార్గం అని అంటేనేమో కర్మఫల త్యాగం, అంటే నిష్కామ కర్మయోగం చేయాలి. అంటే దాంట్లో భగవంతుని సమర్పించి చేయడం, ఫలితాన్ని ఆశించకుండా చేయడం, మన కర్మ చేయడం మన వంతు. ఫలితం ఏదొచ్చినా ఏది నువ్వు శరణాగతి స్థితితో, ఇది నా మేలు గురించే, ఏది భగవంతుడు ఈ ఫలితాన్ని ఇచ్చిండు అనే విషయంగా ఆయన కృతజ్ఞతాభావంతో స్వీకరించడం, ఆ విధంగా కర్మయోగం చెప్తుంది. భక్తి అంటే శరణాగతి, భగవంతుని పట్టుకోవడమే భక్తి. అట్లా మనం ఆయన శరణాగతి కావడం. కర్మయోగంతో భక్తి యోగానికి వస్తాడు. ఆయన సహజంగానే వచ్చేస్తాడు. ఆ స్వీకరణ భావం వచ్చేస్తాడు. దానిలో ఇంకా కొంచెం పూర్ణ భక్తి, అంటే ఏమాత్రం సంశయం లేకుండా, ఇది సుఖమే కానీ, దుఃఖమే కానీ, లాభమే కానీ, నష్టమే కానీ స్థితప్రజ్ఞత వస్తుంది. స్థితప్రజ్ఞ స్థితి సమస్థితిలో స్వీకరిస్తాడు. అదే భక్తి. భక్తి భగవంతుని దగ్గర చేస్తుంది. అతనిలో విశ్వాసం దృఢమవుతుంది, మార్పు చాలా వస్తుంది. భక్తి వాస్తవంగా 99% అది మనం భగవంతుని దగ్గర చేసేస్తుంది. జ్ఞాన మార్గం 100% చేస్తుంది. జ్ఞాన మార్గం
జ్ఞానం అని అంటే ఏదో శాస్త్రజ్ఞానం అంటే జ్ఞానం మార్గంలోకి వెళ్తే జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. భక్తి పరాకాష్ఠ జ్ఞానమే. ఈ భక్తుల్నే ధ్యాన సాధనం కూడా ఉంటుంది. కొందరేమో జపధ్యానం, నామస్మరణ, జపం ఏది చేస్తూ ఉంటుంటారు భక్తిలో. విగ్రహారాధన, అది ఒక విశ్వాసం దృఢమవుతూ ఉంటుంటుంది. అది ఆ విధంగా. కొందరు ధ్యానం కూడా ఆ భక్తుల్నే ఉపాసన అంటారు వాస్తవం. ఆ ఉపాసననే భక్తి, ధ్యానం రెండు ఉంటాయి. ఆ ధ్యానంలో కొందరు మనం ఇదివరకు అనుకున్నటువంటి ఆ పరమ ప్రశాంత స్థితి, సమతుల్య స్థితి వచ్చేసి మానవాళి పూర్తిగా అంతరించిపోతుందంటారా? ఇలా కొనసాగుతూ ఉంటుందా? అసలు దీనికి అంతం ఉంటుందా? ఉండదు. అనాది అనుకున్నాం కదా మనం. జీవాత్మ, ప్రకృతి, భగవంతుడు అనాదులే, ఆద్యంతాలు లేనిదే కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. కానీ మరి ఎందుకు సంఘర్షణ? ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధ వాతావరణం నెలకొంది. సంఘర్షణ ఎందువల్ల వస్తుంది? స్వార్థం, దురభిమానం. మన వాళ్ళేమో వాళ్ళ స్వార్థపరులు అంటున్నారు, వాళ్ళేమో మన స్వార్థపరులు అంటున్నారు. అంతే ఉంటుంది. ఎవరు వాస్తవం? భిన్న మనస్కులం కదా, భిన్న మనస్కులం. వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, మన కోణంలో మనం. అయితే మన దేశం త్యాగానికి ప్రతీక, ప్రేమ త్యాగానికి ప్రతీక, శాంతి ఈ ప్రతీక. వాస్తవంగా మనం ఎవరి మీద యుద్ధానికి పోం. ఎవరైనా యుద్ధంకి వచ్చినప్పుడు మనకు రక్షణ నిమిత్తం మనం ఎదురిస్తాం. అదే ఒక ఇంట్లో చూసుకుంటేనో భార్యాభర్తల మధ్యలో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఒక దేశానికి చూసుకుంటే ఇక్కడ రెండు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం ఉంది. ఎక్కడ చూసుకున్నా ఈ వాతావరణం ఎందుకు వస్తుంది? కాలం ప్రభావం ఏంటి? ఉన్నాయి. కాల ప్రభావం ఉంటుంది, ఈ ధన ప్రభావం ఉంటుంది, స్వార్థము, ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇది ప్రకృతి నియమం. మార్పు అనేది ప్రకృతి నియమం. అది ఏదో విధంగా అవుతుంది. ఏది కాకుండా అయితే చెడు పరాకాష్ఠకి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. నార్మల్కి వస్తుంది. చరిత్ర కొంత తగ్గుతుంది. ఇప్పుడు గురువు గారు ధ్యాన మార్గంలోకి రావాలంటే నాన్ వెజ్ తినకూడదా? తింటే ఏమవుతుంది? మామూలుగా మధుమాంసాదులు నిషేధమే. కానీ మనం మధుమాంసాదులు మీరు మాని రావాలంటే కూడా ఈ రోజులలో వచ్చేటట్టు లేదు. గురువుగారు ఏమంటారంటే, సరేనా నేను ఏ విధంగా ఉన్నాడో రాని, ధ్యానం చేస్తూ పోతే ఏది ఉండానో అది ఉంటుంది, ఏది పోతుంది, సహజంగా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకు జరుగుతలేదు అని అంటే అప్పుడు మనం సూచన ఇవ్వచ్చు ధ్యానానుభూతి కలిగినటువంటి వారికి. నాకు ఇంకా మీరు చెప్పే విషయాలు కొంత ప్రశాంత స్థితి అది ఇదని ఇంకా నాకు స్థిరమైతలేదు, దృఢమైతలేదు అంటే అది కొంచెం మధుమాంసాలు ప్రతిబంధకాలు నట్టుని మానేస్తే బాగుంటుందేమో అని సూచన ఇవ్వచ్చు. అట్లా ఇస్తే అప్పుడు మానే అవకాశం ఉంటుంది. కొందరు మానరు కూడా, కొందరు కంటిన్యూస్గానే ఉంటుంది. వాళ్ళు కొంత దాన్ని ప్రతిఫలాన్ని కానీ మానేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా ఉంది. అది మనకు ప్రేరకాలే కదా. అంటే బద్ధకం పెరుగుతుంది. తామసం, రాయసం రెండు పెరుగుతాయి. దాంతో మనలో మన లక్ష్యం నెరవేరదు. మనోనిశ్చలత, ప్రశాంతత ఎక్కడొస్తుందో రాదు, ఏకాగ్రత రాదు. ఇప్పుడు అలాగే ఉపవాస దీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. అసలు ఉపవాసం ఎన్నాళ్ళకి ఒకసారి ఉండాలి? ఉంటే మంచిదే, శారీరకంగా మానసికంగా. ఏకాదశి 15 రోజులకు ఒకసారి ఉంటే సరిపోతుంది. మనం ఒకవేళ దాన్ని మొత్తం దినమంతా మనం ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు కొంత మనం చివరికి ఏదైనా పలహారం తీసుకొని అట్లా మరీ ఫుల్గా తీసుకునే బదులు మితం తీసుకున్నా పర్వాలేదు. అదే రోజువారీ ఆహారం కూడా మితాహారమే ఉండాలని మంచిది. సాధకునికి మితాహారమే బాగుంటుంది. ఆరోగ్యరీత్యా, సాధన రీత్యా అన్ని బాగుంటుంది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఇప్పుడు మనం అనుకుంటున్నాము, ఈ రకరకాలుగా మనలో దాన్ని విచక్షణ వస్తూ ఉంటుంటుంది. మానవునికి ఎక్కువ విచక్షణనే పొడసూపుతూ ఉంటుంటుంది. ఇది ఇట్లా అట్లా విచక్షణ చేస్తాడు. విచక్షణ ఆయన వ్యక్తిగతంగానే ఉండాలి, కానీ బయట ఉంటే కొంచెం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్థితి నుంచి ప్రభావితం అవుతాడు. అందుకే ఓ సామెత ఉంది కదా, జడ్జ్ దై సెల్ఫ్, జడ్జ్ నాట్ యు అదర్స్ అని. నీకు నువ్వే జడ్జి చేసుకోవాలి, కానీ ఒకరిని జడ్జి చేస్తే కొంచెం స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది ఏం సరిగా కాదనిపిస్తుంది.
యోగ సాధన అసలు చలించని స్థితే వస్తుంది. అంతా మనకు అసత్యము, వ్యతిరేకము, ఇది భేదభావము ఇవన్నీ ఉంటాయి, వాటికి కూడా చలించని స్థితి వస్తుంది ఓకే యోగికి. సాక్షిగా చూస్తాడు. ప్రేమతత్వం ఉన్నోనికి ఇవన్నీ ఏమి ఉండయి. ప్రేమతత్వం ఉండాలి మానవాళి మీద. వాళ్ళు ఏ విధంగా ఉన్నా కానీ మనం ఆ ప్రేమ అనేది ఉంటే అది ఒక రకంగా అతనికి మంచి భవిష్యత్తుకు పునాది చేస్తుంది. మన ప్రేమనే మనిషిని మంచి మార్గంలో తీసుకొస్తుంది. లేకపోతే అతన్ని తప్పులు మనం ఫాల్ట్ ఫైండింగ్ చేస్తే కూడా ఒక రకంగా ఆయన దూరం అవుతాడు. మనకు దూరం అయితే పర్వాలేదు, భగవంతుని దూరం అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుని దూరం చేయడం నేరం ఒక మానవునిగా. అది గమనించాలి మనం సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మీ ఆశ్రమంలో ఆ దేవుడి పటాలు అవన్నీ ఏముంటాయండి? ఉంటాయి అన్ని అందరూ ఉంటారా? ఇప్పుడు గోపాలకృష్ణ మందిరం ఉన్నది, ఇప్పుడు గోపాలకృష్ణ మందిరం ఉన్నది, ఉంటుంది. నిత్యం పూజ జరుగుతుంది, ఉదయం సాయంత్రం జరుగుతుంది. బాగానే అన్నీ మనకు ఏ విధంగా ఆరాధన అది అవసరం దాని విషయంగా అన్నీ. అది పల్లెటూరు అండి? అది పల్లెటూరే, పల్లెటూరే, పెద్ద విలేజే. బాగానే 4,000-5,000 ఓటర్స్ ఉంటారు. అది 2 గ్రామాల మధ్యన ఉంటుంది. 2 గ్రామాలు పెద్దయే, పెద్దయే. భక్తులు కూడా ఉన్నారు. ఇదివరకు పూర్వం దయానందగిరి స్వామి అని అక్కడ మలయాళ స్వామి శిష్యుడు. ఓకే. అతను ఏది గీతా మందిర్లని ఏర్పాటు చేసిండు వివిధ ప్రాంతాలలో. అతను వచ్చి ప్రవచనాలు ఇచ్చేవారు. అతను ధ్యానం గిట్ల ఏం చెప్పలేదు, ప్రవచనం ఇచ్చిండు. అప్పుడు చాలామంది వస్తారు. అదే ఎంత విస్తీర్ణంలో ఉందండి ఆశ్రమం? అది 1 ఎకర్ ఉంది. 1 ఎకర్ దాంట్లో 12 గుంటాసు విత్ ఇన్ కాంపౌండ్. మన ప్రవచనంతో చాలా ప్రభావితమైనరు. ఆ చుట్టూ 40-20 గ్రామాలలో భక్తులు కూడా ఊరి కొందరు అట్లా ఉన్నారు. అతను సమాధి 15 years అవుతుంది. అతని ప్రభావం బాగుంది దయానందగిరి స్వామిది. అతనితోనే సన్యాస మార్గం చాలామంది వచ్చిండ్రు. ఆయన ఒక రకంగా ఆదర్శ జీవనమే ఉండే. అంటే ఆశ్రమ కార్యకలాపాలు ఇంకా విస్తరించాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఉంది, ఇప్పుడు జరుగుతుంది. ఆశ్రమం కట్టడాలు కాకుండా ఈ యొక్క ఆధ్యాత్మికతను అందించాలి, అన్ని చోట్లకి విస్తరించాలి, అందించాలి. అట్లా మనం ఒక ప్రతి ఊర్లో హోమ్ గ్యాదరింగ్స్ అని పెడుతున్నాం. పిలిస్తే 10-20 మంది వస్తారు. వాళ్ళు పిలవకపోయినా కొందరు చనిపోతే అటువంటి వాళ్ళ దగ్గర కూడా పోయి మనం వేద మంత్రాలు అది ఇది చేసి కొంత మౌనం ఉంచి ఏదో కొంత 4 సంస్మరణ సభలాగా పెడితే కూడా కొందరు ఆ విధంగా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. పోనీ మీ సత్సంగ కార్యక్రమాలని చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు పెట్టుకొని చేయొచ్చు కదా, అట్లా మీడియా ద్వారా. అవును, కాకపోతే అది మనకేదో 100 సబ్స్క్రైబ్ కావాలి కదా. అదే అంటే అది ఆలోచన ఏమైనా ఉందా అసలు మీకు అట్లా చేద్దామని ఆలోచన? ఎందుకంటే మీరు చేసే కార్యక్రమం విస్తరించాలంటే వాస్తవంగా ఇప్పుడు మన కార్యక్రమాలు మన యొక్క ఇది చాలా ఉపయోగకరం. ఇది మానవాళికి అది ఈ మూఢనమ్మకాలు, ఈ తారతమ్యాలు ఇవన్నిటినీ దూరం చేసే అవకాశం ఉంటుంది. కొంత ఒక రకంగా కొందరికి నిర్దేశనం కూడా చేస్తుంది అనిపిస్తున్నది. ఓకే, మనం నిస్వార్థంగా చేస్తున్నాం కదా. అదే మనం నిస్వార్థంగా చేస్తున్నాం, ఆశించి చేస్తలేము. అతనితో ఏదో ఆశించి చేసేది కాదు ఇది. అతనికి అవసరమైతే మేమే ఏదన్నా సమకూర్చే స్థితి ఉన్నది కొంతమేర. ఉదాహరణకు మేమన్నా అక్కడికి 5,000 పారాయణం, గీతా పారాయణం గురించి వెళ్ళినాం మంతెనికి. అతను శ్రీనివాసాన్ని దానికి ఏది ఇన్ఛార్జు, అతను లెక్చరర్. ఆయనే ఆ బాబు మంచిగానే గ్యాదర్ చేసిండు. సంగానంద స్వామి అని ఏర్పాడు, 5-6 స్వాములను పిలిచిండు, 10 మందిని చేసిండు. మేము వాళ్ళు దక్షిణ ఇస్తామంటే కూడా వద్దన్నాం. ఎందుకు అవసరం లేదు, మీరు చేయండి, ఇట్లా చేస్తే వస్తాం. మేమే ఏది బస్ కిరాయాలు కానీ, కార్లు కానీ, పెట్రోల్ అన్నీ పోసుకొని మేమే వస్తాం. అదేను ఈ మధ్యనే ఒకటి ఏంటిది రాధాకృష్ణ మందిరం అని నిర్మల్లో ఇది ప్రతిష్ట అయింది.
అతను మంచిగానే ఒక ఖర్చు అయింది కొంత, దక్షిణ పెట్టే స్థితి లేదు. ఓకే. దాంట్లో ఒక స్వామి ఏంది ఇట్లా మీరు దక్షిణ పెట్టే స్థితి లేదంటే మాకు తెలుస్తుంది, ఎందుకులే ఏదో మామూలు షాలు కప్పితే తప్పుతుంది, దక్షిణ అవసరం లేదని అట్లా నిరాకరించడంతో దానికి స్పందించి సరే మనం కొంత సహాయం చేద్దాం అనిపించింది నాకు. నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చిన, ఇస్తే వాళ్ళు స్వాములు ఇచ్చుడేంది ఇది ఒక విచిత్రంగా ఉన్నది అని వాళ్ళు అన్నారు. నా కర్తవ్యంగా ఇస్తున్నా ఇది, నాకు డబ్బు నేను పెన్షన్ 50,000 వస్తుంది, నేను పెద్ద ఏమి అదేమి అదే మీ పెన్షన్ డబ్బులు దీన్ని ఖర్చు పెట్టడం విశేషం. ముందు అవే చేస్తాం. పెట్రోల్ 2,000 పెట్రోల్ పోసుకొని పోయినాం. అసలు పెట్రోల్ అది ఇది మనమే పెట్టుకుంటాం, మేము ఆశించరు. వాళ్ళు ఒకవేళ ఇచ్చినా కానీ ఎందుకులే అంటాం, అది డబ్బు పెద్ద అవసరం లేదనిపిస్తుంది. ఆ విధంగా కొంతుంటే మనకు ప్రజలలో కూడా విశ్వాసం పెరుగుతుంది, భక్తి ఎడల, భగవంతుని ఎడల, గురువు ఎడల పెరుగుతుంది. అట్లా మనం ఆదర్శ జీవనం ఉండాలి. ఈ విమర్శన కూడా అవసరం లేదనిపిస్తుంది. విమర్శ ఏ విజయాన్ని కూడా విమర్శ అనేది కొంచెం దూరం చేస్తే, డబ్బులు ఉన్న చోట మాత్రం విమర్శలు వచ్చేస్తాయండి. ఎక్కువ డబ్బులు సంపాదన పడిపోతే మాత్రం ఆశ్రమాల్లో విమర్శలు వచ్చేస్తాయి, ఫస్ట్ నమ్మకాలు పోతూ ఉంటాయి. అది మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మనం ప్రేమతోటి, దయ, ప్రేమ, కరుణతోటి చూడాలి. చూస్తే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. మనం చేయాల్సింది తోటి వ్యక్తిని మార్పుకు దోహదం చేయడమే, భగవంతుని అనుభూతి కలిగింపజేయడమే మన యొక్క కర్తవ్యంగా పెట్టుకోవాలి. దానికి గాను కొంత త్యాగము, కొంత ఓర్పు, సహనము, త్యాగం ఇవన్నీ అలవర్చుకోవాలి, లేకపోతే రాదు. మనం తెలిసిన వాళ్ళం కూడా వాళ్ళను ఒక రకంగా. ఇంకొకటి అండి, ఆశ్రమం తరపునే చాలా వరకు ఇప్పుడు మనం అనుకుంటున్నాం పెద్దల్ని కొంతమంది చూడట్లేదు, వయసు వచ్చిన వాళ్ళని చూడట్లేదు అంటున్నాం. వాళ్ళు ఆశ్రమాల్లో వెళ్ళి ఉంటున్నారు, అక్కడ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అసలు మీరు కల్పిస్తే బాగుండేది కదా, అలాంటి కార్యక్రమాలు చేపడితే. మేము కలుస్తున్నాం, వృద్ధాశ్రమాలు కూడా పోతున్నాం, అటువైపు ఉన్నాయి కొన్ని, వెళ్తున్నాం, అక్కడ సత్సంగాలు నిర్వహిస్తున్నాం, బాగానే ఆనందిస్తుండ్రు. చాలా ఒక రకంగా బాగా, ఎందుకంటే వాళ్ళకి ప్రశాంతత కోల్పోయి అక్కడికి వస్తున్నారు. అవునవును. లేదా పిల్లలు అమెరికాలో ఉండి వీళ్ళని ఎత్తుకొచ్చి అక్కడ చేర్పిస్తూ ఉంటారు. వెళ్తున్నాం, అక్కడ కూడా వెళ్తున్నాం. కొన్ని ఆశ్రమాలు వెళ్ళినాం, అక్కడ సత్సంగం పెడుతున్నాం, ఏదో గీతా పారాయణం, ధ్యానం కూడా చేస్తుండ్రు, అక్కడ చేస్తుండ్రు. పర్లేదు, అది కూడా చేపట్టినాం. మనకు అందుబాటులో మన దృష్టిలో పడ్డాయని అటెండ్ చేస్తున్నాం. మనకు ఫుల్ టైం ఉంది కదా, అదే ఫుల్ టైం దానికి 24 hours మనం ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఆహ్వానం వస్తుందని చూస్తున్నాం. ఒకవేళ ఆహ్వానం రాకపోయినా మేమే పలకరిస్తాం. నా సత్సంగం పెట్టుండ్రి, గ్యాప్ ఎక్కువ ఉంటే అట్లా 2-3 రోజులు గ్యాప్ ఉన్నది అనుకోండి, ఏదైనా సత్సంగం పెట్టుండ్రి. ఇంట్లో హోమ్ గ్యాదరింగ్స్ అయినా పెడితే మీ కుటుంబీకులు దగ్గర తెలిసిన వాళ్ళు వచ్చినా, ఒక 10-20 మంది వచ్చినా ఎవరో ఒకరు అందుకుంటారు. అట్లా కూడా జరుగుతుంది. మనం కేవలం ఆ యొక్క భగవంతుని కార్యంగానే మనం చేపడుతున్నాం. మనకు కూడా లాభం జరుగుతుంది, మన స్థితి దృఢమవుతుంది, మనకు కూడా స్థితి దృఢమవుతూ ఉంటుంటుంది, వారికి ప్రేరణ కలిగిస్తుంది. ఇదే మన జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలి. దానిగాను త్యాగము, ప్రేమ, కొంత ఇవన్నీ అవసరమే. మీకు ఆశ్రమంలో సేవలు అందించడానికి వాలంటరీగా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తూ ఉంటారండి? వస్తారు, భక్తులు వస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళే వస్తారు. మేము డబ్బు ఇచ్చే పొజిషన్ కూడా లేము, శాలరీస్ అది వస్తారు. కొందరు ఉంటారు, చేస్తారు, మారుతూ ఉంటుంటారు. కొన్నాళ్ళు కొద్ది రోజులు చేస్తారు, కొద్ది రోజులు ఏదో విధంగా చేస్తాం. ఎవరు లేకపోయినా మేము చేసుకుంటాం, దానికి సిద్ధమైనాం. మేము కూడా ఆ విధంగా ఎవరి మీద ఆధారపడకుండానే ఉండాలి. సన్యాసి అంటేనే ఎవరి మీద ఆధారపడని స్థితి సన్యాసి. ఆధారపడి ఉండకూడదు, ఆ భావన ఉండకూడదు. అట్లయితేనే సన్యాసి. మనం అయ్యో ఎట్లయితుందో నాకు భోజన వసతి, ఆ వసతి అని ఆ భావనే రాకూడదు. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, మీరు చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.